హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే నేను దేవర మూవీ చూసాను అనమాట. చూసాక ఒకటే అనిపించింది, దిస్ ఇస్ యావరేజ్ ఫిలిం అని చెప్తా భయ. నేనైతే నాకైతే పెద్ద తోపైతే అనిపించలేదు, జస్ట్ యావరేజ్ ఫిలిం అనమాట. ప్లాట్ విషయానికి వస్తే నేనైతే ప్లాట్ అయితే ఏం చెప్పను భయ, చెప్పారంటే స్పాయిలర్ అయిపోతుంది అనమాట. అందుకే నేను చెప్పాను. ఎట్లా మీ ట్రైలర్ చూసారు కాబట్టి వెళ్ళి సీమని అయితే చూడండి. పాజిటివ్ పాయింట్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ భయ డబుల్ యాక్షన్గా అయితే చాలా బాగా చేశారనమాట. దేవర గాని క్యారెక్టర్ తోటి అయితే చింపోతలు పడేశారని చెప్పాలి. అనిరుద్ బీజిఎం అయితే టెరఫిక్ అని చెప్పుకోవాలి భయ. అనిరుద్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగా న్యాయం చేశారని చెప్పాలి. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కానీ, మన కొరటాల శివ గారు అయితే చాలా అంటే చాలా న్యాయం చేశారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే సైఫ్ అలీ ఖాన్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది, బాగానే చేశారు భయ, మంచిగానే చేశారు సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ కూడా మనకు. బట్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ, ఆయుధ పూజ సీక్వెన్స్ కానీ, ఆ ఇంటర్వెల్ బ్లాక్ కానీ చింపోతలు పడేసని చెప్పుకోవాలి భయ. సింపుల్గా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ ఇంటర్వెల్ బ్లాక్. ఆయన ఆయుధ పూజ సీక్వెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే సినిమాటోగ్రఫీ అయితే చింపోతలు పడేసి అని చెప్పాలి భయ. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసాక బాగానే ఉంది భయ. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే గుడ్, బాగానే నడుస్తుంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడు మనకైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో టోటలీ రాడ్ అని చెప్పుకుంటే వెళ్ళిపోవాలి. ఇక స్లో స్క్రీన్ ప్లే ఉంటుంది భయ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అస్సలు ఉండదు అనమాట. ప్రెడిక్టబుల్ సీన్స్ వస్తుంటాయి, ఎందుకుంటాయో తెలీదు. మన హీరోయిన్ జాహ్నవి కపూర్ గారు ఎందుకున్నారో ఆమెకే తెలియాలి. అసలు ఉన్న కాసేపు అయినా కూడా యాక్టింగ్ చాలా బాగా చేసా కూడా ఇంపార్టెంట్ అయితే లేదు భయ. క్యారెక్టర్కి అయితే ఎందుకున్నదో తెలీదు. ఇంకొకటి ఎమోషన్ సీన్స్ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు భయ. సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ డ్రామా అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ అయితే ఇక విఎఫ్ఎక్స్ ఉంటుంది భయ్య, ఇక సెట్ వేసి తీసారా భయ అన్నట్టు ఉంటుంది భయ విఎఫ్ఎక్స్ అయితే. అనిరుద్ అయితే ఫస్ట్ హాఫ్ ఇచ్చే అంత బీజిఎం అయితే సెకండ్ హాఫ్ అయితే అస్సలు ఇయ్యలే అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్లో బీజిఎం పండుకోబెట్టాడు భయ. సెకండ్ హాఫ్లో అయితే బీజిఎం అయితే అనిరుద్ అయితే. ఇక లాస్ట్ క్లైమాక్స్ అయితే ఆ లాస్ట్ 5 minutes మాత్రమే బాగుంది భయ్య, మిగతాదంతా డొల్లా, అంత ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఏదో కొంచెం బాగుంది తప్ప మిగతాదంతా డొల్లా. ఇక మనకైతే పార్ట్ 2 భయ్య. పార్ట్ 2 ఎందుకు చూడాలిరా భయ్, దేనికోసం చూడాలి భయ్, అంత ఇంట్రెస్టింగ్గా ఏమున్నది పార్ట్ 2 చూడటానికి అన్నట్టు అనిపిస్తుంది భయ్య. మన కొరటాల శివ గారు ఫస్ట్ హాఫ్ న్యాయం చేసినా కానీ సెకండ్ హాఫ్ అయితే అస్సలు న్యాయం చేయలేదు అని చెప్పుకోవాలి. పండుకోబెట్టారు భయ్య సెకండ్ హాఫ్ అయితే. ఇక ఓవరాల్గా ఎలా ఉందిరా భయ్ మూవీ చెప్పురా అంటే దిస్ ఇస్ యావరేజ్ ఫిలిం అని చెప్తా భయ్య. నేనైతే నాకైతే పెద్ద గొప్పగా అయితే నచ్చలేదని చెప్పుకోవాలి. మరి ఇదే భయ్య మరి దేవర రివ్యూ మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్, ఓకేనా? మరి ఇదే డార్లింగ్స్, మరి నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.